ఇక హైడ్రా విషయానికి వస్తే కేసీఆర్ గారే చెప్పిండు, ఎక్కడ అసెంబ్లీ వేదికగా చెప్పిండు, 28,000 కట్టడాలు నాలాల మీద 28,000 కట్టడాలు FTL ఉన్నాయి, కూలగొట్టాల్సిందే, కూలగొడితే మీ మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరించాలి, తప్పుగా చూపించొద్దని చెప్పి గతంలో ఆయన ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి ఆస్తి నష్టం జరుగుతుంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇవాళ మళ్ళా బామర్దులు ఇద్దరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా హైర్ చేసుకొని ఇక సోషల్ మీడియాలో 24 గంటలు ట్రోలింగ్, ఎవరికైనా ఇల్లు కూలని వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించే దరిద్ర పరిస్థితికి వచ్చింది సోషల్ మీడియా. నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా మూసీ నది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు, మన్నడదాకా పైల శేఖర్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరు నగర్కల్ ఎమ్మెల్యే లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదార్ కిషోర్, బిడ్డ ఖబర్దార్ మీకు చెప్తున్నా, రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడైతే మూసీ నది పారుతుందో ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా, కట్టేరి చెట్లకు కొన్నేళ్ల నుంచి మూసీ నది కింద 30,000 ఎకరాలు డైరెక్ట్ గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది. ఇంకొక 60,000 ఎకరాలు బోదాన్ పోచంపల్లి, రామన్నపేట, ఒలిగొండ, భువనగిరి, జాజిరెడ్డిగూడెం, మోత్కూరు ఇట్లా చెప్పుకుంటా పోతే తుంగతుర్తి అటుకొస దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? వాళ్ళందరూ వాళ్ళ రోడ్లకు ఎక్కాల్సిన అవసరం ఉందా? రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొనడానికి ఎవరు రెడీగా లేడు. ఈ మురికి నీళ్లు, ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కాలుషితమయ్యే ఈ మూసీ నది నీళ్ళల్లా కూరగాయలు పండించినా కొనడానికి ఎవరు రెడీగా లేడు. చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు రెడీగా లేరు. ఒడ్లు వండినా ఒడ్లు కొనడానికి ఎవరు రెడీగా లేరు. అరే 2001 బీజేపీ వాళ్ళు నిన్న ధర్నాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా. వాజ్పేయి గవర్నమెంట్లో 2001 ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి మూసీ నదిని ఆ రోజే దగ్గర 2,096 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది 2001. ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి ఎవడొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి, వచ్చిన తర్వాత కూలగొట్టే భయం, కూలగొడితే ఏమన్నా అవుతుందా? అరే ఎట్లా పారిశుద్ధ్యం చేస్తావు? బీజేపీ వాళ్ళు 2001 అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 296 కోట్లు మూసీ నది పారిశుద్ధ్యం కోసం, మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్. మరి ఆ రోజులలో చేయకపోయాయి. 2014 నుంచి 2024 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి ధీరుని శూరుని తెచ్చి అక్కడ పెడితిరి. మరి ఏం బీకనికే పెట్టిర్రు? ఈ డ్రామాలు చేయనికనా? ఇవాళ పట్టుమని ఇవాళ అందరు ఏమని చెప్తుర్రా అక్కడ? మీరు వాస్తవంగా మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా లెక్క బిహేవ్ చేస్తున్నారు. 400 స్క్వేర్ ఫీట్ ఇళ్లలో దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ 800 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి చదివిస్తుంటే ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా మీకు? ఒక మంచి కార్యం చేయాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలల తర్వాత హైడ్రా కానీ మూసీ నది కానీ ఎందుకు తీసుకుండు? ఆయన కూడా కేసీఆర్ లెక్క మాటలు చెప్పి 4 గోడల మధ్యన మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్నే కోరుకుంటున్నాను నేను. ఇటు నా భువనగిరి పార్లమెంట్లో 60,000 ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో మూసీకి అటు ఇటు ఉండి పారిశుద్ధ్యం లేక మొత్తం కబ్జాలకు గురైపోయింది మూసీ. దాని ఎక్స్టెన్షన్ ఎంత ఉండాల్సిందో అంత ఎక్స్టెన్షన్ లేకుండా సెమీ ఎక్స్టెన్షన్ వరకు కబ్జాలు చేసి మొత్తం మట్టి కుప్పేసి దాని మీద ఇల్లులు కట్టిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాం. ఇలా ఎవడో చెప్తాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణము ఈ దరిద్రులు బీఆర్ఎస్ వాళ్ళు చేపట్టి తప్పుడు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ ని పడేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుండాలి, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి, హైదరాబాద్ లేక్ సిటీగా మరొకసారి దానికి నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని ప్రఖ్యాతిని అదే విధంగా పెంచాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు.